వెల్కమ్ టు టాప్ తెలుగు మీడియా. మీరు ఊహించిన ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాడు మీ మీరా. ఈరోజు మన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే బ్రహ్మముహూర్తం. బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి? బ్రహ్మముహూర్తంలోనే ఎందుకు నిద్ర లేవాలి? బ్రహ్మముహూర్తం ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం, కానీ దీనికి సరైన అర్థం పరమార్థం మాత్రం చాలామందికి తెలియదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు, కానీ కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు. అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి? బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని, పూజలు చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు? బ్రహ్మముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత? బ్రహ్మముహూర్తంలోని ఎందుకు నిద్ర లేవాలి? ఇలాంటి అనుమానాలన్నింటికి పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారం తెలుసుకోవాలనుందా? అయితే చూడండి. అసలు బ్రహ్మముహూర్తం ఎప్పుడు మొదలవుతుంది? ఏ టైంలో మొదలవుతుంది? సూర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయాన్నే బ్రహ్మముహూర్తం అంటారు. బ్రహ్మముహూర్తంలో చివరి ఆఖరి నిమిషాలు, రాత్రి భాగంలోని ఆఖరి 48 నిమిషాలను, సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మముహూర్తం అంటారు. బ్రహ్మముహూర్తంలో ఎందుకు పూజలు చేయాలి? బ్రహ్మముహూర్తం పూజలు, జపాలకు, మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెప్తారు. బ్రహ్మముహూర్తంలోనే విద్యార్థులు ఎందుకు చదువుకోవాలి? విద్యార్థులు బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని నమ్ముతారు. బ్రహ్మముహూర్తంలో జీవక్రియలు ఏ విధంగా ఉంటాయి? మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. అలాగే ఉదయం మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది, అలాగే జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రహ్మముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుందిట. బ్రహ్మముహూర్తం మనిషిపై గల ఒత్తిడిని ఎలా తగ్గిస్తుంది? అలాగే ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్నీ నిద్రలో మర్చిపోతాం కాబట్టి మెదడు ఉత్తేజంతో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ అన్ని కారణాల వలన చదివింది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది. బ్రహ్మముహూర్తంలో పెద్దవాళ్ళు ఎందుకు నిద్ర లేవాలి? ఆయుర్వేదం ప్రకారం రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచే వారికి ఆరోగ్య సమస్యలు రానే రావు. రాత్రంతా చెట్లు వదిలిన ఆక్సిజన్ వేకువజామున కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణంలో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్కు వెళ్ళే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు, పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ, వంట పనులు, ఇంటి పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. అలాంటి వారికి ఒత్తిడి లేని మానసిక శారీరక ఆరోగ్యం చాలా అవసరం. బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉదయాన్నే నిద్రలేస్తే ఇంటి పనులన్నీ ఆందోళన లేకుండా అయిపోతాయి. ప్రతిరోజు సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి గుండె, మెదడు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి. సూర్యరశ్మిలో ఉండే విటమిన్ డి ఎముకల బలానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అలెగ్జాండర్. ప్రపంచాన్ని జయించడానికి వచ్చిన అలెగ్జాండర్కి భారతదేశంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? సో నెక్స్ట్ వీక్ అలెగ్జాండర్ కోసం క్రీస్తుపూర్వం 323 సంవత్సరంలోకి నేను వెళ్తున్నా, మిమ్మల్ని తీసుకువెళ్తా. సీ యూ నెక్స్ట్ వీక్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.